ఒకసారి ఒక ప్రాంతానికి వాక్యం పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు నేను వాక్యాన్ని ముగించుకొని పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి, నన్ను పిలిచిన పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వారికి ప్రార్థన చేసి నేను బయలుదేరి వస్తుంటే ఈలోపు ఇంతసేపు వాక్యం విన్న ఒక అమ్మ నన్ను చూసి, అయ్యా ఒకసారి మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి అని చెప్పింది. అలా 2-3 సార్లు అడుగుతూనే ఉంది. నేను ప్రార్థన చేసినప్పుడు మరి ప్రార్థన ఆమెనని చెప్పినప్పుడు 2-3 సార్లు అడుగుతుందని చెప్పేసి నన్ను పిలిచిన పాస్టర్ గారికి ఈ మాట చెప్పాను. అన్న మరి ఆమె పిలుస్తుందన్న, ఆమె మరి వెళ్ళమంటారా లేదా ఇద్దరు కలిసి వెళ్దామని చెప్పాను. ఎందుకు అడగాలి అంటే మన తోటి సేవకులకి మనం ఇబ్బందికరంగా ఉండొద్దు. మరి నేను ఆ మాట అనగానే మీరు వెళ్ళండి అన్న అని చెప్పారు ఆ పాస్టర్ గారు. కానీ నేను అలాగూ ఇష్టపడక మరి నన్ను పిలిచిన దైవ సేవకులు వారిని వెంట పెట్టుకొని వారింటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళంగానే ఆమె శుభ్రంగా ఇల్లంతా చక్కగా సర్ది మంచిగా కుర్చీలేసి మమ్మల్ని ప్రేమతో పిలిచి కూర్చోబెట్టిందండి. కూర్చోబెట్టిన తర్వాత ఆమె చెప్తున్న మాట ఏంటంటే, మా చిన్ననాటి నుండి యేసు ప్రభుని మేము నమ్ముకుంటున్నాము. యేసు ప్రభు అంటే మాకు చాలా ఇష్టం. మా పిల్లలందరూ యేసు ప్రభు పాటలు పాడతారు. వారిని నేను అలాగూ క్రమపరిచాను. వారిని ప్రతిరోజు కంఠస్థ వాక్యం చదివిస్తాను. నా భక్తి గురించి, నా గురించి మా అయ్యగారికి బాగా తెలుసని ఆమె చెప్తా ఉంది. నేను కూడా అది విని సంతోషించాను. వారింట్లో కూడా అండి, ఈ గుమ్మం మొదలుకొని ఆ ఇంటికి బయటికి వెళ్ళే గుమ్మం వరకు కూడా దేవుని వాక్యాలు అలా అతికించున్నాయి. ఫ్రేమ్లు ఉంటాయి కదా, అయ్యా అతికించున్నాయి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు, నీ మార్గం అన్నిటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడు అని అన్ని బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ కూడా ఆమె పైన చక్కగా అంటి పెట్టుకొని ఉంది. నేను చూసి భక్తి కలిగిన కుటుంబం ఎంత చక్కగా ఉన్నారు, మరి సేవకులకి మంచి సహకారిగా ఉన్నారు అనుకుంటా అని చెప్పి నేను మనసులో ఆలోచించడం ప్రారంభించాను. వెంటనే ఈలోపు వాళ్ళ భర్త వచ్చాడు. వాళ్ళ భర్త వచ్చి నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు మీరు వాక్యం చెప్తా ఉంటే చాలా అద్భుతంగా ఉంది, నాతో ప్రభు మాట్లాడాడు అని చెప్పేసి ఆయన సాక్ష్యం చెప్పడం ప్రారంభించాడు. మరలా ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఆమె వచ్చింది, నన్ను పిలిచిన అమ్మన్న ఆమె వచ్చింది. ఆమె వచ్చి, అయ్యగారు మీరు ఏం తాగుతారు, టీ తాగుతారా, కాఫీ తాగుతారా అంటే నేను అన్నానమ్మా ఏం అవసరం లేదు, మీకు నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతాను అని చెప్పాను. ఈలోపు నా పక్కన ఉన్న పాస్టర్ గారు అనకొచ్చారు, అన్నా ఒకవేళ మీరు అలాగే ప్రార్థన చేసి వెళ్ళిపోయారా, రేపు ఏమి ఏమంటుంది తెలుసా, మా ఇంటికి వచ్చిన కానీ మరి నీళ్ళు కూడా తాగలేదు, టీ కూడా తాగలేదు అని చెప్పి నేనేదో నీకు చెప్పినట్లుగా, నేనేదో నువ్వు తాగొద్దని అని చెప్పినట్టుగా నన్ను అనుకుంటుందన్నా, మీరు ఏదో ఒకటి తాగండి, ఆ టీయో కాఫీ చేసి తీసుకొచ్చేద్దా తాగండి అని చెప్పింది. సరే మరి సేవకుడు చెప్తున్నాడుగా అని చెప్పేసి అమ్మ ఒక టీ పట్టరండి అని చెప్పాను. ఈలోపు ఆమె లోపల పోగానే మళ్ళీ వాళ్ళ భర్త వచ్చాడు. వాళ్ళు వచ్చి, అయ్యగారు ఈ బైబిల్లో ఎంత చక్కగా మాటలు ఉంటాయండి, చుంటితేనే తారల కన్నా మధురమైంది అని చెప్పేసి ఆయనకున్న పెద్ద బైబిల్ తీసుకొచ్చి నాకు చూపిస్తున్నాడు. ఈ బైబిల్ 1998లో నేను కొన్నాను, అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను భద్రంగా కాపాడుకుంటూ ఉన్నాను, ఈ బైబిల్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను. ఆమె వస్తుందని ఈ వ్యక్తి గ్రహించి వెంటనే ఈ పాత బైబిల్ పట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏమొచ్చి మాట్లాడుతుందంటే ఆయన వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆమె రావట్లేదు. మీరు గమనించారా? ఈమె టీ అని అడగటానికి వచ్చేటప్పుడు ఈయన లోపల పోతాడు, పాత బైబిల్ పట్టుకొని ఆయన వచ్చినప్పుడు ఈమె లోపల పోద్ది. నాకు కొద్దిగా ఆలోచన కలిగింది, ఈయన వచ్చినప్పుడు ఆమె రావట్లేదు, ఆమె వచ్చినప్పుడు ఈయన రావట్లేదు అని చెప్పి వాళ్ళిద్దరిని ఏం చేశానంటే, ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఇద్దరు భార్యాభర్తల్ని పిలిచి ప్రార్థన చేస్తాం కదా, కానీ ఇద్దరు కలిపి ప్రార్థన చేద్దామని పిలిస్తే ఆ ఇద్దరు భార్యాభర్తలు రావట్లేదు. అసలు పాస్టర్ గారు మిమ్మల్ని ఎందుకు పిలిచాను తెలుసా, అగో ఆ దుర్మార్గుడు మారటం కోసమే అండి, నన్ను నానయాతన పెడతాడండి, అనరాని మాట్లాంటాడండి అని చెప్పేసి ఆమంటా ఉంది. ఈలోపు ఈ మాటలు నాయన చెప్పకొచ్చేసిందండి ఏమా, నీ గురించి మొత్తం తెలుసు,
నీ గురించి ఊరంతా కోడికి వస్తుందిగా, మందిరానికి నీ వెళ్తుందని పేరే కానండి పాస్టర్ గారు ఏ రోజు ప్రేమగా మాట్లాడింది లేదు నాతో అని ఈయనంటే ఆమంటది, ఓ నువ్వేం తక్కువడివా అని చెప్పి వీళ్ళిద్దరూ ఇక మాటల మీద మాటలు పెరిగిపోయి ఇక భయంకరమైన దుర్భాషలు ఆడే స్థితికి వచ్చేసింది. అప్పుడు ఆ పాస్టర్ గారు మనం వెళ్ళిపోవటం మంచిది పాస్టర్ గారు అని చెప్పేసి నన్ను బయటికి తీసుకుని వచ్చేసాడండి. వెంటనే నేను ఆశ్చర్యపోయాను. వాళ్ళు దేవుని నమ్ముకున్న బిడ్డలు, ఇంటి నిండా వాక్యాలు ఉన్నాయి, కానీ వారిలో ఏమి లేదంటే ఇద్దరికి సమాధానం లేని పరిస్థితి. చాలామంది కుటుంబాల్లో కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలుగా కనబడుతున్నా వారి పిల్లల్ని అడిగితే వారు సాక్ష్యం చెప్తారు, మా తల్లిదండ్రులు ఏనాడు కూడా మరి ప్రశాంతంగా మాట్లాడుకున్నట్టుగా లేరండి. చాలా కుటుంబాలు నేను వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు పిల్లలు ఒక పక్క, తల్లిదండ్రులు ఒక పక్క ఉంటారు. ముందుగా నీ అర్పణ అక్కడ పక్కన పెట్టి, ఇదిగో నీ సహోదరి కాడికి వెళ్ళి ఏం పడాలా, పశ్చాత్తాపడాలా, నీ పాపమును ఒప్పుకొని వారితో సమాధానపడి నీ కానుకను తీసుకొచ్చి యెహోవా సన్నిధిన దాన్ని పెట్టు, అది ఆశీర్వదించబడుతుంది అని దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. నీ ఇంటి వారితో నువ్వు సమాధానం ఉండకుండా, నీ ఇంటి వారితో నువ్వు ప్రశాంతంగా ఉండకుండా, యేసు ప్రభు యొక్క ప్రేమను చూపించకుండా, మందిరాల్లో లేదా సభల్లో ప్రేమ కలిగిన వ్యక్తివని నువ్వు చూపించుకోవడం ద్వారా ఉపయోగం లేదు. ముందుగా నీ కుటుంబంలో నీ సాక్ష్యం బాగుండాలి. ముందుగా నీ కుటుంబంలో నీ మాటలు బాగుండాలి, నీ చూపులు బాగుండాలి, నీ విధానం బాగుండాలి. అలాగూ బాగుంటే అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతావు.